గిరిజనుల సమస్యలను సత్వరం పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దంటూ జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ శుక్రవారం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలంలోని గిరిజన కాలనీలలో పర్యటించారు. వారు పడుతున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అత్యధిక సమయం వారితో చర్చించారు. చాలా కుటుంబాల్లో ఆధార్ కార్డులు, రేషన్ కార్డుల సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వారు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సంబంధిత అధికారులతో మాట్లాడారు. సత్వరం ఆయా సమస్యలను పరిష్కరించాలని, ఎలాంటి జాప్యం చేయవద్దని ఆయన ఆదేశించారు. అనంతరం నార్త్ రాజుపాలెంలోని పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో విడవలూరు, కొడవలూరు, ఇందుకూరుపేట, అల్లూరు మండల గిరిజనులతో ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించి వారి నుంచి అర్జీలను స్వీకరించారు. గిరిజనుల సమస్యలను పరిష్కరించి వారికి అవసరమైన సదుపాయాలు కల్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ వారికి భరోసా ఇచ్చారు. అనంతరం కలెక్టర్ ఆనంద్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ఆయా మండలాల గిరిజనులు పాల్గొన్నారు. రెండు గ్రామాలు విజిట్ చేయడం జరిగినాయి. ఎస్టీ గ్రామాలకు 2 గ్రామాలు, పొడవులు 2 మండలాలు విజిట్ చేయడం జరిగినాయి. ఈ గ్రామాలకు సంబంధించి కొన్ని సమస్యలు దృష్టికి తీసుకొచ్చున్నారు. కొన్ని సమస్యలు ముందుగా తెలిసినదే, అయినా కూడా అన్ని కూడా తెలియకుండా నేను ఇక్కడ జిల్లాకి 4 నెలలే అయింది. ఇంతకుముందు ఎస్టీ గ్రామాల్లో పనిచేయడానికి ఒక అవకాశాన్ని దొరికినాయి. ఐటీడీఏ 2 చోట్ల పనిచేసాము. ఒకటి వెస్ట్ గోదావరి జిల్లాలో, ఇంకొకటి మాధవీపురం ఇలా 2 చోట్ల కూడా ఐటీడీఏ పనిచేయడానికి అవకాశం అయితే దొరుకుతుంది. ఆ ఒక ఐటీడీఏలో పనిచేసినప్పుడు ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఇలా భావిస్తున్నాం. అదే ఇక్కడ వచ్చిన తర్వాత కూడా కొన్ని విషయాలు పర్టికులర్లీ మనకు ఆధార్ సంబంధించిన సమస్యలు మన ట్రైబల్స్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి నాకు ఫస్ట్ వరల్డ్ ఆదివాసీ దినోత్సవం కాలంగా చాలా మంది సంఘాలందరూ కూడా చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని కొంతవరకు మనం లాస్ట్ 2 నెలల్లో ఆధార్ ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఆధార్ లేవు వాళ్ళందరికీ ఆధార్ ఇచ్చినట్టు ప్రయత్నం చేస్తున్నాము. కానీ మనం అనుకున్నట్టు ఉన్న ఒక ప్రోగ్రెస్ దానికి రాలేదు. సుమారు ఒక 2000 మందికి అయినా కార్డులు ఇవ్వాలి అని అనుకున్నట్లయితే కూడా ప్రొసీజర్ కొద్దిగా బాగా డిఫికల్టీ ఉండే, బాగా చాలా టైం పడిన ఒక ప్రొసీజర్ కాబట్టి సుమారుగా ఒక 200 మంది మాత్రమే మనకి ఇప్పుడు ఇవ్వగలిగాము. మిగిలిన ఒక 2000 మంది దాకా ఇంకా కూడా ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. సో అదే కాకుండా ఇంకా ఒక 4-5 సమస్యలు 2 గ్రామాల్లో 2 చోట్ల కూడా మనకు హౌసింగ్ సంబంధించి ఇల్లు లేని సిచ్యువేషన్, చాలా మంది దగ్గర ఇల్లు లేని సిచ్యువేషన్ ఉన్నాయి. అవి దృష్టిలో తీసుకొచ్చి ఉన్నారు. అది ఏ విధంగా సాల్వ్ చేస్తాము అంటే కొద్దిగా ఊహించి ఇల్లు ఇచ్చి ఏ విధంగా ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలని అది ఒక ప్లాన్ చేసుకుంటాము. పీడీ గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఆర్డీ గారు కూడా ఉన్నారు. సో ఆ విధంగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. 3వ విషయము, మనకు చాలా మంది ఉపాధి హామీ పని ప్రతి గ్రామంలో మనం నడిపిస్తున్నారంటే కూడా చాలా మంది ఉపాధి హామీ పనిలో పాల్గొనడానికి అవకాశం దొరకట్లేదు. అంటే కొంతమందికి కార్డులు లేక, కొంతమందికి కార్డులు ఉన్నట్టే కూడా అంటే ఆ డబ్బులు ప్రతి వారం పడతాయేమో, లేదంటే ప్రతి రోజు కావాలని కొన్ని ఆధారాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఉపాధి హామీ కార్డులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు కూడా మీ తరఫు నుంచి కూడా కొద్దిగా దయచేసి ఈ కార్డులు తీసుకొని పనికి కంటిన్యూస్ అంటే ప్రతి రోజు అంటే మనకు సంవత్సరానికి 100 రోజులు ఇవ్వడానికి మనకైతే అవకాశం ఉంది. కానీ 100 రోజులు చాలా మంది మనం పని ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే అయితే మన వాళ్ళు మీ దగ్గర మిమ్మల్ని అడిగి పనికి తీసుకురావడానికి ప్రయత్నం దాంట్లో తక్కువ ఉంటాయి. ఆ ప్రయత్నాలు పెద్దగా చేయకుండా ఉండొచ్చు. 2వది మన వాళ్ళు వెళ్ళినప్పుడు మీరు అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ 2-3 రకాల విషయాల వలన మనం ఉపాధి హామీలో పని ఇవ్వలేకపోతున్నాం. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి దయచేసి ఉపాధి హామీ సంబంధించిన కార్డులు ఖచ్చితంగా తీసుకోండి. కనీసం సంవత్సరానికి ఒక రోజుకి 200 రూపాయలకైనా 100 రోజులు పని కల్పించినట్లయితే కనీసం 20,000 రూపాయలైనా ప్రతి సంవత్సరం మీకు మీ అకౌంట్ కి జమ చేయడానికి పొందడానికి అవకాశం ఉంటాయి. అది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఈ పనులకి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అని చెప్పి కోరుతున్నాను. ఈ యొక్క 3వ విషయం కూడా దృష్టిలో తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. మీ సపోర్ట్ కూడా మీ అందరూ
కృషి కూడా ఉన్నట్లయితే ఖచ్చితంగా దీనిలో ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉన్నాయి. ఇంకా 3-4 సమస్యలు కొంత నీరు సమస్యలు తీసుకొచ్చారు, ఒక డెవలప్ సమస్యలు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ఊళ్ళో చిన్న చిన్న వేరే విషయాలు ఉంటాయి. కానీ ఇప్పుడు నేను చూస్తున్నది అయితే మేజర్గా 3 సమస్యలు. ఒకటి ఆధార్, రెండవది పని కల్పించడం, మూడవది హౌసెస్ ఇళ్లకు సంబంధించిన ఈ 3 సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. దీని మీద ఖచ్చితంగా దృష్టి పెడతాం. అన్ని ఒకే రోజు సాల్వ్ చేస్తామని నేను చెప్పలేము. ఈ చెప్పినా కూడా ఆయన పని కాదు. ఎందుకంటే చాలా విషయాలు మనం ఒక్కొక్క అడుగు పెట్టి ముందుకు వెళ్ళి సాల్వ్ చేయాల్సిన విషయాలు ఉన్నాయి, కొంచెం టైం పడతాయి. కానీ ఈ 3 విషయాలు అయితే మాత్రం ఖచ్చితంగా దృష్టి పెట్టాము. ఆధార్ సంబంధించి వారి మీద పని కల్పిస్తున్నట్టు, హౌసింగ్ ఇల్లు ఎంత వీలైతే అంతవరకు ఇల్లు కల్పిస్తున్నట్టు ప్రయత్నం అయితే చేస్తాము. మిగిలిన విషయాలు కూడా ఏ విధంగా ముందు యూఐటీడీ గారు కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి 15 రోజులు ఒకసారి ఐటీడీఏతో మాట్లాడుకొని మిగిలిన డిపార్ట్మెంట్ కూడా ఐటీడీఏ మంచి సపోర్ట్ ఇచ్చినట్టు జిల్లా స్థాయి నుంచి ప్రయత్నం చేస్తున్నామని అందరికీ తెలియజేస్తున్నాను. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మాతృ సమానురాలు, ప్రజా హృదయ నాయకురాలు, కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు టీడీపీ బోర్డు మెంబర్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మీ కేతంరెడ్డి వినోద్ రెడ్డి. జన్మదిన శుభాకాంక్షలు. కోవూరు శాసనసభ్యులు మరియు టీడీపీ బోర్డు మెంబర్ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారికి శ్రీనివాసుడి కృపా కటాక్షములతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ మీ ఓగు నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ, విడవలూరు మండలం టీడీపీ నాయకులు మరియు సమాధి శ్రీనివాసులు, మాజీ సర్పంచ్, చౌకచర్ల టీడీపీ నాయకులు.